డబ్బులు కూర్చోండి. మేడం దోశ గుప్తా గారు చాలా బాగుంది. అందరూ ఫేమస్ అండి. మీరా మీరా పెట్టారండి. మీ ఫాదరా 20 సంవత్సరాలు చాలా ఫేమస్ అని విన్నారు. తీసుకొచ్చే వాళ్ళంతా ఇక్కడేనా? దర్శనం దగ్గరికి వచ్చి తినేస్తారు. ఎలా ఉంది మీ బిజినెస్? ఒకటేనా సెంటర్? ఇంకా స్ప్రెడ్ చేసుకోవాలి మీరు. బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి మీ టైంకి పడింది. టిఫిన్ ఎలా ఉందండి మేడం? టిఫిన్ ఎలా ఉంది? బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంది, ఫెంటాస్టిక్ గా ఉంది. నాకు చాలా ఆనందంగా ఉంది. తినాలని అనిపిస్తుంది. చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. చిన్న దోశ చెప్పండి. దేవాన్ని తీసుకొద్దాం. దోశ టేస్ట్ చేయండి. ఓకే 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 ఓకే. ఇక్కడికి వస్తే చాలా తినాలనిపిస్తుంది. మన కారం కారం అన్నారు. కారం అనిపిస్తారు. అలా ముందుకురా ముందుకురా. జనరేషన్ కారం కూడా తగ్గిపోయింది. కింద పెడతా ప్లేస్ లేదు అట్ట పెట్టినా. భారతదేశంలోనే నంబర్ 1 నియోజకవర్గంగా మన మంగళగిరిని నిలుపుతారు. గోల్డ్ ఆభరణాలు దేవాన్స్కి వచ్చాము. దేవాన్స్కి చాలా ఆనందంగా కనిపించింది ఇక్కడ వచ్చినప్పుడు. తప్పకుండా మళ్ళీ వచ్చి దర్శనం తీసుకుంటాము. నాన్నగారికి టెంపుల్ అంటే చాలా ఇష్టం. నాన్నగారికి లక్ష్మీనరసింహస్వామి అంటే చాలా భక్తి. సో చాలా కనెక్టెడ్ గా ఉందండి ఇక్కడ రావటం. అండ్ మొదటి రోజు కూడా ఇక్కడ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఎక్కువగా చిన్న కమ్యూనిటీస్ ఆఫ్ లేడీస్ దగ్గరికి వెళ్ళాను, మహిళల దగ్గరికి వెళ్ళాను. ఎందుకంటే మహిళా సాధికారత అనేది నాకు చాలా ప్యాషన్. ఒక పీపుల్స్ కంపెనీ దగ్గరికి వెళ్ళాను, అదే గార్మెంట్ ఇండస్ట్రీస్ కూడా దగ్గర వెళ్ళాను. చాలా బాగా అనిపించిందండి. లక్ష్మీనరసింహ కలిసి దేవుడు కలుస్తారు. ఇక్కడ వీవర్స్ అనేవాళ్ళు, ఇక్కడ చేనేత కార్మికులు చాలా టాలెంటెడ్. ఇక్కడ చేసిన మెటీరియల్ తోనే నేను నా డ్రెస్ కూడా వేసుకున్నాను. చాలా కంఫర్టబుల్ గా ఉంది, చాలా లైట్ వెయిట్ గా ఉంది. ఇక్కడ ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే గత 5-10 సంవత్సరాలుగా శ్రద్ధ ఎవరు పెట్టలేదు. సో తప్పకుండా ఇక్కడ వీవర్స్ కమ్యూనిటీకి డెవలప్మెంట్ అయ్యేటట్టు, అదే కాకుండా స్వర్ణ కార్మికులకు కూడా ఇక్కడ డెవలప్మెంట్ అయ్యేటట్టు ఒక ట్రస్ట్ కూడా, ఒక సంఘం కూడా ఇక్కడ పెట్టడం జరిగిందండి. అది తప్పకుండా అయ్యేటట్టు, అదే కాకుండా కంపెనీస్ తో టైప్ పెట్టుకుని మార్కెటింగ్ అయ్యేటట్టు మేము చూస్తాం. గుడి బయటే లక్ష్మీనరసింహస్వామి గుడి బయట తింటాం, చాలా ఆనందంగా ఉంది. సహా మంగళగిరి మహిళలతో ఇక్కడ ఉండటం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా లోకేష్ గారిని, ఇంకా దేవాంశి కూడా ఇక్కడ తీసుకొస్తారు. పెద్ద అనుబంధం అండి. గత 10 సంవత్సరాలుగా చాలా దగ్గరగా ఇక్కడ అందరూ ఉన్నారు. మా కుటుంబ లాంటి వాళ్ళే. అండ్ ఇక్కడ ప్రత్యేకంగా చెప్పినట్టు మహిళలు చాలా డెడికేటెడ్ గా చాలా సపోర్ట్ చేస్తున్నారు. మీ తాతగారు మంగళగిరి సబ్ రిజిస్టర్ గా పనిచేశారు. మీ హస్బెండ్ ఇక్కడ ఎమ్మెల్యే ఎలా ఉంది? గడ్డలాగా అనిపిస్తుందండి. అనుబంధం చాలా డీప్, చాలా ఆనందంగా. ఏది పుట్టిన గడ్డగా అనిపిస్తుంది? మంగళగిరి. ఇక్కడ ఇల్లు కూడా ఇక్కడే మంగళగిరిలో. చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రాంత ప్రజలకి, రాజధాని రైతులకి మీరు ఇచ్చే నమ్మకం, భరోసా ఏంటి? ఎప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక కమిట్మెంట్ ఇస్తే ఎప్పుడు ఆ కమిట్మెంట్ పెట్టుకునే మనిషి ఆయన. తప్పకుండా ఇక్కడ రావాలి. ఎంతో మంది చాలా బాధల్లో ఉన్నారు. వాళ్ళ ల్యాండ్స్ ఇచ్చేసి స్వచ్ఛందంగా ఇచ్చి వాళ్ళందరికీ మేలు జరిగేలాగా చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా చూసుకుంటారు. అధికారంలోకి వచ్చినాక
మళ్ళీ మీరు విజిట్ చేస్తారా మంగళగిరిని? మేము ఉండేది ఇక్కడేనండి, మా ఇల్లు ఇక్కడే ఉండవల్లిలో పక్కనే, ఇక్కడ నుంచి ఒక 20 నిమిషాలు. సో మేము ఉండేది ఇక్కడ, విజిట్ చేయడం అనేది క్వశ్చనే లేదు. మా దేవాంశ్ కూడా ఇక్కడ చాలా ఇష్టం వాతావరణం. మీరు మంగళగిరి ఇప్పుడే చెప్పారు, అందరూ చుట్టూ ఉండే వాళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ లాంటి వాళ్ళే నన్ను బాగా వాళ్ళ కూతురులాగా చూసుకుంటున్నారు. చాలా ఆనందంగా ఉంది. నర్వస్ గా ఉన్నానండి. ఇదాకా రోడ్ షో అనేది నేను ఎప్పుడూ చేయలేదు, కానీ ఇక్కడికి వచ్చి ఇక్కడున్న ప్రజల స్పందన, ప్రేమాభిమానాలు చూస్తుంటే నాకు కూడా వాళ్ళు ఒకరిలాగా అనిపించింది. చాలా అందంగా అనిపించింది. అదే కాకుండా మన లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ బయట చేయడం అనేది చాలా ఆనందంగా అనిపించింది. లోకేష్ గారు గెలుపుపై మీ ధీమా ఏంటి? తప్పకుండా గెలుస్తారండి, అంత డౌట్ లేదు. ఎంత మెజారిటీ గెలుస్తారనేది మనం వెయిట్ చేసి చూడాలి. స్టేట్ మేడం, స్టేట్ గెలుపు మనం మీరు చూస్తున్నారు. అందరు ప్రేమాభిమానాలు. తప్పకుండా ఇక్కడ అభివృద్ధి సంక్షేమం రెండు జరగాలంటే చంద్రబాబు నాయుడు గారి చీఫ్ మినిస్టర్షిప్ కిందే అవుతుందని అందరూ డిసైడ్ అయిపోయారు. అందులో డౌటే లేదు. అందరిలో ఒకరిలాగా అనిపిస్తుంది. ఇక్కడ పిల్లలు కూడా చాలా ప్రేమతో నా దగ్గరకు వస్తున్నారు అండ్ బాగా కమిటెడ్ గా ఉన్నాము. ఇది కొత్తగా చేసిన రిలేషన్షిప్ కాదండి. గత 5 సంవత్సరాలుగా ప్రతిపక్షంలో ఉన్నా కూడా లోకేష్ గారు ఎంతో చేశారు మంగళగిరికి. తన సొంత ఎఫర్ట్ తో, తన సొంత నిధులతో ఎన్నో కార్యక్రమాలు చేశారు కాబట్టి ఇక్కడున్న వాళ్ళందరికీ లోకేష్ గారు అంటే చాలా ప్రేమ, చాలా అభిమానం. మంగళగిరి